నమస్తే అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజైతే 4 గంటలకే లేచి ముందైతే స్నానం గురించని వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా తాగడానికి కూడా ఇంకో వైపు పెట్టుకుని ఇంకా బయట అయితే వాకిలి మొత్తం కడుక్కున్నాను. ఇంకా వాకిలి కడిగేసి ముగ్గేసేసరికి ఇంక వేడి నీళ్ళు అయితే మరిగాయి. ఇంక వేడి నీళ్ళు వేస్తే ఆయనకైతే కొంచెం తాగడానికని ఇచ్చేసారు. ఇంకా అతనైతే పనికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అతను పనికి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే చాలా ఉతికానండి. ఇంకా ఉతికినవన్నీ కూడా జాడించేసి ఒక కుర్చీలు అయితే పెట్టాను. ఎందుకంటే పనులు అయ్యేసరికి అవన్నీ నీరన్నా వాడతాయి అనేసి ఇంకా స్నానం చేసుకుని పూజ అయితే చేస్తున్నాను. ఇంకా పూజ అయితే నిత్య పూజనండి. నార్మల్గా నాకు వచ్చినట్లు కొంచెం చేసుకుంటాను. ఇంకా పాలైతే నైవేద్యంగా పెట్టాను ఈరోజైతే. ఇంకా కొంచెం టీ గురించి పాలు పెట్టుకొని టీ చేసుకుని ఇంకా తాగేశాక మా పాపకైతే నిద్ర లేపి ఇంకా తననైతే రెడీ చేసి తనకైతే టిఫిన్ కలిసి రాగి జావ అయితే ఇచ్చాను. ఇంకా తను రాగి జావ తాగేసి ఇంకా బాక్స్ పట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా బట్టలన్నీ తీసుకువెళ్ళి మేడ మీద అయితే ఆరేస్తానండి. ఈ మేడ అయితే మాది కాదులండి, వేరే వాళ్ళది. ఇంక ఇవన్నీ అయ్యేసరికి 10:30 అయిపోయింది. ఇంకా 2 బ్లౌజులు అయినా కుడదామనేసి ఇంక తీసి బ్లౌజులన్నీ లైనింగ్లు అయితే ముందు కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఈ లోపైతే ఇంకొక ఆవిడైతే చీరలన్నీ తెచ్చిందండి. ఇంకా ఆవిడ తెచ్చినవన్నీ ఏవి ఎలా కుట్టాలో అవన్నీ కూడా ఒకసారి అయితే ఆవిడ చెప్తుంది. అవన్నీ కూడా ఏవి ఎలా కుట్టాలో అనేసి చూసుకుని అవన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టాను. ఇంకా నా టైలరింగ్ గురించి అయితే చెప్పాలండి. ఇంకా నాకు అస్సలు ఏదైనా పని చెయ్యాలని అనుకుంటున్నాను, కానీ ఏం చెయ్యాలో తెలియక ఇంకా అలాగుంటే మా మేనత్తేనండి, తనైతే మా ఇంటి పక్కన టైలరింగ్ నేర్పిస్తున్నారు, వచ్చి నేర్చుకో ఖాళీగా ఎందుకు ఉండడము అనేసి అంటే ఇంకా అప్పుడైతే మా పాప 2వ సంవత్సరం తను తీసుకుని వెళ్ళి ఇంకా పక్క ఊర్లో నేర్చుకున్నానండి. ఇంకా ఆవిడైతే 1 నెల నేర్పిస్తానన్నది. ఇంకా 1 నెలలోనే ఇంకా నేర్చుకోవాలి అనేసి ఇంకా బాగా నేర్చుకున్నాను. ఒక నెలలోనే వచ్చిందిలేండి టైలరింగ్ మొత్తం బ్లౌజ్ కుట్టడం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా అలా పర్లేదండి. ఇంకా ఎవరో ఒకరు ఇస్తూనే ఉన్నారు. ఇంక ఇంటి దగ్గర పనులన్నీ అయ్యేసరికి ఖాళీ లేకుండా ఇంకా రోజుకి 2, 3 అయితే అలా కుడుతూనే ఉంటాను. ఇంక ఇవన్నీ కూడా పక్కకు పెట్టేశాక ఇంకా ఇందాక 2 బ్లౌజులు కట్ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా కుట్టడానికి గురించి అనేసి ఇంక ఇవన్నీ కూడా పక్కకు పెట్టాను. ఇంకా అవైతే ఒక బ్లౌజ్ అయితే కుట్టేసరికి 12 అయ్యింది. ఇంకా 12 అయ్యేసరికి ఇంకా ఇంకోటి కూడా కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా భోజనంకి అయితే టైం అయిందనేసి వీధిలోనే భోజనాలండి ఈరోజైతే. అందు గురించి అక్కడ భోజనాలు చేసి వచ్చి మళ్ళీ ఇంకో బ్లౌజ్ కూడా కుట్టాను ఆ రోజైతే. ఆ రోజు మొత్తానికైతే 2 బ్లౌజులే కుట్టాను. చాలా పని అయితే ఆ రోజు ఎక్కువే ఉంది. అందు గురించి అనేసి 2 బ్లౌజులే అయ్యాయి. ఇంక ఈ బ్లౌజులన్నీ అయ్యేసరికి సాయంత్రం అయితే 4 అయిపోయింది. ఇంక పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది. తనకైతే పాలు ఇచ్చాక తనైతే పైవట్టుకు వెళ్ళిపోయింది. ఇంకా మేడ మీద బట్టలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తెచ్చి ఇంకొక పక్కకైతే పెట్టాను. ఇంకా బట్టలన్నీ కూడా ఒక దగ్గరికి పెట్టేశాక ఇంకా బయట అయితే గిన్నెలన్నీ వేసాను. ఇంక ఇవిగోండి బట్టలన్నీ కూడా తెచ్చి ఒక దగ్గర పెట్టేశాక ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇంక ఇవన్నీ అయ్యేసరికి అయితే సాయంత్రం అయితే 6, 7 అయిపోయిందండి. ఇంకా వంట చేసుకుంటూనే ఇంకా రేపటి గురించని చీరలన్నీ ఒకవైపు చీరలను బ్లౌజులన్నీ తీసి ఉంచుతున్నాను. ఎందుకంటే రేపు తొందరగా పని అవుతుంది అనేసి ఇంకా చీరలన్నీ కూడాను జిగ్జాగ్కి వేరే ఆవిడకి ఇవ్వాలి. ఎందుకంటే నా దగ్గర జిగ్జాగ్ మిషన్ అయితే లేదు. ఇంకా బ్లౌజులన్నీ వేరే చేసి ఇంకా లైనింగ్లు అన్నీ రెడీ చేసుకుని కట్ చేసి అయితే ఉంచాను. మరుసటి రోజు అయితే ఇవన్నీ కుట్టాలనేసి చాలా టైమే పడుతుంది. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి, నా ఫస్ట్ ఫుల్ వీడియో. నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నమస్తే అండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.